అని అసలు అనుకోలేదు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిట్టరాలు ఒక కాలు ఒక చెయ్యి పోవడం అంత కొత్త. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఎట్లా అయిపోయినా అంటే ఎట్లనో ఉంది, తానాని నానే నానే తానాని బాధేస్తుంది. తానాని నానే నానే తానాని హాయ్ అందరికీ నమస్తే. అందరు అడుగుతున్నారు ఎలా ఉన్నా అని. ఏం చెప్పాలో తెలుస్తలే నాకేమో. ఒక సైడ్ బాగున్నా అని చెప్పలేను, ఒక సైడ్ బాగాలేనని చెప్పలేను. చాలా సీరియస్ అయిపోయింది కండిషన్. ఒక 5 సెకండ్లో మొత్తం జీవితం చేంజ్ అవుతుంది. అంటే ఒక టర్న్ ఓవర్ పాయింట్ అంటారు కదా, అట్లా ఒక 5 సెకండ్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది. అది ఇట్లాంటి సిచ్యువేషన్కి వస్తుందని అసలు అనుకోలేదు. ఒక కాలు ఒక చెయ్యి పోవడం అంత కొత్తగా ఉంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ, అందరు నా పైన ఇంత కన్సర్న్ అండ్ కేర్ చూపిస్తున్నందుకు. ప్లస్ ఆ టైంలో నేను ఎవరికి రిప్లై లేదు, బికాస్ చెయ్యి ఇట్లా అయిపోయింది కదా, ఒక చేత్తో ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతుంది, అందుకు ఇవ్వలేకపోయినాను. 3 వ్యక్తులు. అండ్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయింది, ఎవరి వల్ల అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, సపోర్ట్ ఉంటే బాగుండు. నా లెగ్ ఏమో ఇలా అయిపోయింది. సో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. 24 గంటలు బెడ్ పైన అనేసరికి అంత కొత్త ఉంది, బుర్ర కూడా పని చేస్తలేదు. అందరికీ నేను రిప్లైలు ఇద్దాం అనుకుంటున్నా, బట్ పోతున్నా అని ఇలా వీడియో చేస్తున్నాను. అండ్ చెప్తాను ప్రతి ఒక్కటి. నాకేం మాట్లాడాలో కూడా తెలుస్తుంది. ఒక సైడ్ బాధ వేస్తుంది, ఒక సైడ్ గట్టిగా ఉండాలని నవ్వుతున్నాను. ఏదో తెలియని బాధ ఉంది. రోజు డ్యాన్స్ చేసుకుంటూ ఉండేటోడిని, ఇట్లా అయిపోయినా అంటే ఎట్లనో ఉంది. ఇద్దాం, కమ్ బ్యాక్ ఇద్దాం. థ్యాంక్ యూ.